సార్ సోమవారితో మిగతా హీరోలతో కూడా మీ బ్యానర్లో సినిమాలు తీశారు కదా సార్, వాళ్ళు మీకు ఏ విధంగా సహాయకం ఉండేవారు? అంటే తర్వాత వెంకటేష్ బాబుతో తీశాను సినిమా. అబ్బాయి గారు ఒకటి, చిన్న అబ్బాయి ఒకటి. అది ఎలా జరిగిందంటే వెంకటేష్ బాబు అప్పుడే పరిచయం అయ్యాడు, 88, 89 బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. అప్పుడు ఆ తర్వాత ఏం చేశారంటే నేను రామాయణ గారిని వెంకటేష్ బాబు డేట్స్ అడిగాను. వెంకటేష్ బాబు డేట్స్ అడిగి డైరెక్టర్ మరి ఎవరిని పెట్టుకుంటాను అడిగాడు. కోదండం అంటాను. నాకేమో బ్యాడ్ లేదు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, అప్పటికే సక్సెస్ఫుల్ పిక్చర్స్ చాలా తీశాను. వ్యక్తిగతంగా కూడా నాయుడు గారికి నేను ఇష్టంని. తర్వాత ఎక్కడ చెడ్డపేరు లేదు, ఫైనాన్స్ విషయంలో కానీ అక్కడ కానీ ఆర్టిస్టుల దగ్గర కానీ ఎక్కడ ఏమీ లేదు. మంచి మార్కులు ఉన్నాయి నాకు, గుడ్ బుక్స్లో ఉన్నాను, అది ఒకటి ప్లస్ అయింది. ప్లస్ కోదండ గారు ప్లస్ అయ్యాడు, ఎక్కడ ఆకాశంలో ఉన్నాడు ఆయన డైరెక్టర్ ఉన్నాడు. 2 అప్కమింగ్ హీరో వెంకటేష్, దాంతో కాంబినేషన్ బాగుందని యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత కోదండ గారు బాగా బిజీ అయ్యి ఆ కథ లేకపోని పరిస్థితి ఇటువంటి జరిగింది. ఈలోపు అనుకోకుండా సుబ్బరామరెడ్డి గారు వచ్చారు మా మధ్యన. టి సుబ్బరామరెడ్డి గారిని, ఆయనకి రామారెడ్డి గారికి చాలా మంచి స్నేహం ఉంది, కోదండ గారికి కూడా మంచి స్నేహం ఉంది. నేను మరి ఏం జరిగిందనేది నాకు తెలీదు, మధ్యలో ఆయనకి సినిమా చేయవలసి వచ్చింది. నాయుడు గారు అన్నారు, సుబ్బరామరెడ్డి చేస్తున్నాడు కదా, సుబ్బరామరెడ్డి తర్వాత సినిమా మీదే, నువ్వు చేసుకో, సుబ్బరామరెడ్డి తర్వాత అన్నారు. సరే అన్నాను. సుబ్బరామరెడ్డి గారి సినిమా అవదో 3 ఏళ్ళు ఎట్టింది ఆ సినిమా తీయడానికి. నేను విసిగిపోయాను. ఇంకా మరి అన్నాడు కూర్చోను నేను కోదండ గారితో అనుకున్నాను. నన్ను పక్కనెట్టోడికి చాలా తిరిగాను. తర్వాత కథలు అన్నారు, ఆ కథ ఈ కథ, రకరకాల కథలు రకరకాల తీసుకొచ్చేవాడిని. మెడ్రాస్ నుంచి పెద్ద పెద్ద రైటర్స్ అందరూ తీసుకొచ్చేవాడిని. నచ్చింది కాదు, నిజంగా అయ్యి ఉండొచ్చు, చూడకపోవడం మంచి కథ అయ్యి ఉండకపోవచ్చు. సరే తర్వాత వచ్చి డైరెక్టర్స్ కోదండతో ఇప్పుడు అవ్వట్లేదు, నెక్స్ట్ ఏం చేస్తావు? రవిరాజాతో చేస్తాం. రవిరాజా గారితో సినిమా అనుకున్నాం. ఇది జరుగుతుండగా కొండపల్లి రాజా అనే ఒక సినిమా మా ఫ్రెండ్ కేవీ సత్యనారాయణ గారు కొనటం చేస్తే అనుకోకుండా డేట్లు ఇచ్చాడు ఆయన, రీమేక్ బాగుంటుందని. దానికి కొండపల్లి రాజాకి తీసుకెళ్ళారు రవిరాజా. అప్పుడు ఆయన అటు బిజీ అయిపోయాడు, అక్కడ బిజీ అయ్యాడు. ఇది పరిస్థితి. నాకేమో రోజులు అయిపోతున్నాయి, సినిమా ఏం చేయట్లేదు, రోజులు గడిచిపోతున్నాయి, ఏమీ చేయలేకపోతున్నాను, నా పరిస్థితి ఎలాగైపోయింది అని చెప్పేసి ఈ బేటా అనే సినిమా బాగుంటుంది, అది చేద్దామన్నారు రవిరాజు. అప్పుడు ఆయన డైరెక్షన్లో అనుకున్నప్పుడు. ఆ తర్వాత నేను అడిగాను, బేటా బాగుంటుంది బాబు, అది చేద్దాం అన్నాను. అది హిందీలో వచ్చేసింది కదా, బేటా పెద్ద హిట్ అయిపోయింది, తెలుగులో వచ్చింది, తెలుగులో కూడా హిట్ అయ్యి ఆడింది సినిమా, అదేం చేస్తాం, వద్దులే చూద్దాంలే అన్నది. అట్లా డిలే అవుతుంది. డిలే అయిన తర్వాత ఒకసారి ఎందుకో వెంకటేష్ దగ్గరికి వెళ్ళాను నేను. బాబు మరి ఛానల్ అయిపోయింది, ఇంక నేను సినిమా చేయను, నమస్కారం వెళ్ళిపోతున్నాను, నాకు అక్కర్లేదు సినిమా, ఊహించలేదు అన్నాడు ఆయన. కొంచెం వచ్చాడా, కొంచెం మెట్లకి వెళ్ళిపోయాడు. నేను ఉసిరిగానే బయటకు వచ్చాను. మరి ఏం జరిగిందో తర్వాత తెలియదు. ఆ రోజు లంచ్లో సురేష్ బాబు, నాయుడు గారు, వెంకటేష్ వచ్చిన జరిగిన విషయం మరి వెంకటేష్ చెప్పుంటాడు కదా. నాయుడు గారు అన్నట్టు మనం ఒప్పుకున్నాం, చాలా రోజులు అయింది, మనం వద్దనుకోవడం కూడా తప్పు అవుతుంది, మనం వద్దనుకోవట్లేదు, సబ్జెక్ట్ ఏదో అంటున్నాడుగా తీసుకొని, సక్సెస్ఫుల్ సినిమాలు తీసాడుగా, అంతకుముందు కూడా ఇలాంటి రీమేక్లు తీసాడేట అతను, చూద్దాం, ఆడింది లేకపోతే లేదు, మనకు ఒక టైప్ ఆఫ్ మార్కులు బ్యాడ్ వస్తుంది, ఇంత డిలే అయింది అతనికి, చేసేయండి అనేసి నాకు కవర్ అనిపించడం కోసం నేను ఎక్కడున్నాను, నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఓవర్సీలోనే పడుకున్నాను. ఇక్కడ ఓవర్సీ హోటల్ ఉంది, దాంట్లో కూర్చుంటే ఎయిర్పోర్ట్ కొంతమంది మనుషులు వెళ్ళారు, రైల్వే స్టేషన్ కొంతమంది మనుషులు వెళ్ళారు. నేను ఎక్కడ పట్టుకొచ్చి వెనకలాగా వద్దాం అంటే నేను ఇక్కడ ఉన్నాను. అప్పటికి మరుసటి రోజు నాకు హైదరాబాద్ తెలిసింది నిన్ను కవర్ పంపించారని. సరే వెళ్ళాను. సరే నీ ఇష్ట ప్రకారం నువ్వు చూసుకో, సినిమా చేయడానికి యాక్సెప్ట్ చేస్తున్నాం, డైరెక్ట్ ఎవరిని పెట్టుకుంటాం, ముందు సబ్జెక్ట్ చూసుకో, సబ్జెక్ట్ నీదే లేదు కదా అన్నారు. సబ్జెక్టు ఎవరో కొని పెట్టుకున్నారు, కృష్ణ గారు కొనుక్కున్నారు. భాగ్యరాజు గారి దగ్గర కృష్ణ గారు
తెలుగులో తీయడానికి రైట్స్ కొనుక్కున్నారు ఓకే. ఆ సినిమాని చేద్దామని కృష్ణ గారు ప్లాన్ చేసి తల్లి వేషం ఎవరంటే వాణిశ్రీ గారు అనుకున్నారు. వాణిశ్రీ గారిని అడిగారు, జయచిత్ర గారు క్యారెక్టర్. అప్పుడు తల్లి క్యారెక్టర్ దాంట్లో ఆవిడ ఒప్పుకోలేదు ఆ క్యారెక్టర్ చేయడానికి. కృష్ణ గారికి వాణిశ్రీ చేయనప్పుడు ఎందుకంటే ఇంకా చేయటం అనవసరం, చేస్తే వాణిశ్రీ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయంతో పక్కన పెట్టారు, పెండింగ్లో ఉంది. ఈలోగా అంకప్ప గారుని చౌదరి గారిని ఉన్నారు, పొన్నూరు ప్రొడ్యూసర్స్, వాళ్ళు కూడా సినిమాలు తీశారు. వాళ్ళు అన్నారు కృష్ణ గారు మేము చేస్తాం మీతోటి సినిమా, ఇది మాకు ఇచ్చేయండి, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం, మీతోనే సినిమా తీస్తాం అని చెప్పి కృష్ణ గారికి అమౌంట్ సెటిల్ చేసి ఆ రైట్స్ వాళ్ళు రాయించుకున్నారు. రాయించుకుంటే వాళ్ళు కూడా తిరుగుతున్నారు అందరు హీరోలు వెనకాల చేద్దామని. ఇది కాకపోతే ఎవరు చేయలేదు, ఎందుకంటే ఎవరో కమిట్మెంట్స్ ఉన్నాయి కదా, ప్రొడ్యూసర్స్ మంచి ప్రొడ్యూసర్స్, ఎవరు కమిట్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి, గొప్పని ఎవరారు కదా, పెద్ద హీరోలు ఎవరు ఉన్నా. దాంతో సురేష్ బాబు గొప్పగానే అక్కడ వాళ్ళతో కోరం ఇచ్చేసి నరసింహరావు కావాలంటే సినిమా మరి నరసింహరావుకి మీకు సబ్జెక్ట్ ఇవ్వండి, కావాలంటే మీరు ఇద్దరు కలిసి తీసుకోండి, సబ్జెక్ట్ మీ దగ్గర ఉంది కదా అని అనేసేది. వాళ్ళు కలిసి చేద్దాం అంటారు, వాళ్ళు వచ్చారు నిర్ణయానికి. నాకేం పార్ట్నర్షిప్ చేయడం ఇష్టం లేదు, నేను సోలోగానే చేశాను, నేను పార్ట్నర్షిప్ ఒకటి చేయలే. సరే వచ్చేసిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఏమండి మరి బాగా వెంకటేష్ బాబు మీ దగ్గర మీకేమో హీరోలు ఉన్నాయి, మాకు చేయనన్నారు. ఎందుకు చేయనన్నారు? మాకు డేట్స్ మీకు ఉన్నాయి, వెంకటేష్ బాబు ప్రామిస్ మీకుంది, కథ నా దగ్గర ఉంది, అందువల్ల ఇద్దరు చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, మనం ఇద్దరు కలిపి చేసుకుందాం అన్నారు. లేదండి నేను చేయనండి, నేను ఈ కథ కాదు, ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆగాను కథ కోసం, మళ్ళీ ఆగుతూనే ఉంది, పార్ట్నర్షిప్ చేయనండి అంటే కాదు చేద్దాం, మీరు అవకాశం పోగొట్టుకోకండి, ఇది మంచి అవకాశం, ఇది చేస్తే మనకు 50 లక్షలు మిగులుతుందండి అన్నారు. ఎంత మిగులుతుందండి అన్నాను, 50 లక్షలు. సరే అప్పుడు మీకు ఎంత మిగులుతుంది అన్నాను, నాకు 25 వస్తుంది, మీకు 25 వస్తుంది. సరే అండి ఒక పని చేయండి, మీ 25 లక్షలు ముందు ఇచ్చేస్తాను, ఇప్పుడే ఇచ్చేస్తాను, 5 లక్షలు కొన్నారు, ఆ డబ్బు ఇచ్చేస్తాను, 30 లక్షలు మీకు ఇచ్చేస్తాను, సినిమా నేను చేసుకుంటాను అన్నాను. మరి డెఫినెట్గా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా, తీసి ఎప్పుడో చూసి చేసి కన్నా వాళ్ళు కొత్తగా వచ్చాను కదా, వాళ్ళు అనుభవం చాలా సినిమాలు తీశారు, వాళ్ళు మంచి హిట్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు, మంచి నిర్మాతలు వాళ్ళు కూడా. వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయగానే నేను ఇమీడియట్లీ కొంత డబ్బు ఇచ్చి, చాలా తక్కువ ఇమీడియట్లీ ఇచ్చేయడానికే ప్రిపేర్ అయిపోయాను. ప్రిపేర్ అయిన తర్వాత ఈ విషయం కృష్ణ గారికి తెలిసింది. కృష్ణ గారు నాకు కౌరెట్టారు, నేను కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను, ఇద్దరం కూర్చున్నాం. తర్వాత జరిగిందంతా కృష్ణ గారు చెప్పారు, ఈ సినిమా నేను ఇలా చేద్దాం అన్నాను, ఇలా భాగ్యరాజ్ దగ్గర కొన్నాను 5 lakhsకి, వాణిశ్రీ చేయను వల్ల నేను ఆపేశాను, నాతో సినిమా చేస్తాను వాళ్ళు కొన్నారు, నాతో చేయలేదు వాళ్ళు సినిమా, నా డబ్బులు నాకు ఇచ్చారు, అయినా కూడా నాతో చేయలేదు. నేను ఎందుకు ఇచ్చాను కదని, నాతో తీస్తారని ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు 60 లక్షలు అమ్ముకుంటే మరి నేను ఎందుకు ఒప్పుకోలేదు, నాకు కూడా సఫర్ రావాలి కదా, అది కదా. అందువల్ల ఏం చేద్దామన్నారు, నేనేం చేస్తాను సార్, వాళ్ళతోనే మీరు మాట్లాడుకున్నది అంతే కదా, వాళ్ళు అలా చెప్తే నేను అలా చేస్తానండి. వాళ్ళిద్దరిని కౌరం ఇచ్చారు, ఏం పడ్డారో తెలియదు. అందులో సగం డబ్బు కృష్ణ గారికి ఇచ్చేటట్టుగా, 5 లక్షలు వాళ్ళు కొన్న డబ్బు వెళ్ళిపోతుంది, 25 లక్షలు 12.5 లక్షలు వీళ్ళకి, 12.5 లక్షలు వాళ్ళకి సెటిల్ ఇచ్చి చేసుకున్నారు. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. కృష్ణ గారు అంటే వాళ్ళకి కూడా చాలా ఇష్టం, చాలా కృష్ణ గారి అభిమానులు, చాలా అభిమానం, కృష్ణ గారు అంటే చాలా గౌరవం వాళ్ళకి. ఇలా చేద్దామంటే కృష్ణ గారు మీకు సగం తీసుకొని మేము తీసుకున్నాం రాయల్గా వాళ్ళు చెప్పారు, కానీ కృష్ణ గారు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు 12.5 ఇమీడియట్లీ సెటిల్ చేశాను, కృష్ణ గారికి మాత్రం ఇస్తానని చెప్పాను. అదే సరే వాళ్ళకి ఇచ్చేయండి, నా మీద నమ్మకంగా ఆయనకి, ముందు సినిమా చేశాంగా, గౌరవం నమ్మకం అన్నీ ఉన్నాయి. దాంతో కృష్ణ గారు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళ డబ్బులకి సెటిల్ అయిపోయింది. మొత్తం రాయం చేసుకున్నాను. డైరెక్టర్ ఏం చేద్దాం, రాఘవేంద్ర గారిని పెడదామండి, దీనికి రాఘవేంద్ర గారు బాగుంటారు, బాగా చేస్తారు. ఓకే, నాకు రాఘవేంద్ర గారు అయితే చాలా హ్యాపీ, నాకు అభ్యంతరం లేదు. వెంకటేష్ బాబు సరే రాఘవేంద్ర గారు ఎక్కడున్నారు ఎత్తుకుంటే
అది మన మోహన్ బాబు గారి సినిమా ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ షూటింగ్లో వైజాగ్లో ఉన్నారు. నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్తే ఇలా చెప్పాను, సాయంత్రం రూమ్లో కలిసాం, ఇలాగెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను, బాగుంటుంది, నాకు ఇష్టం, అభ్యంతరం లేదు, నాకు చేయడం మీకు ఏమైనా అభ్యంతరం, నాకు అస్సలు అభ్యంతరం లేదు, చేస్తాను సినిమా అని యాక్సెప్ట్ చేశాడు. వెంటనే నాయుడు గారికి, సురేష్ బాబు, వెంకటేష్ బాబు ఫోన్ చేసి చెప్పాను, రాఘవేంద్ర గారు యాక్సెప్ట్ చేశారు, చేస్తాను. ఆ విధంగా నువ్వు ఎవరినైనా బుక్ చేసావా అని అడిగారు ఆర్టిస్టులు. ఎవరిని బుక్ చేయలేదండి, ఒక మీనాన్ని బుక్ చేశాను. ఈ ఆర్టిస్టులు ఎవరికి చెప్పకో, తర్వాత మనం ఎవరెవరు కూర్చున్న తర్వాత ఏ క్యారెక్టర్ ఎవరు చేయాలో వాళ్ళని చూద్దాం, మీనాకి చెప్పేసావు కనుక వెంకటేష్ మీనా ఓకే, మిగతా ఆలోచన చేసుకుందాం, నేను మెడ్రాస్ వచ్చిన తర్వాత మిగతా డిసైడ్ చేద్దాం, ఈ డేట్లు వెంకటేష్ బాబు ఈ డేట్లు అంటే ఆయన డేట్లు కొంచెం చూసుకొని అయిపోయింది. అప్పుడు రాఘవేంద్ర డైరెక్టర్ ఓ రోజు వచ్చిన 4 రోజులకు 5 రోజులకు రాఘవేంద్రరావు గారిని ఆయన బ్రదర్ కృష్ణమోహన్ గారు ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది, వీళ్ళిద్దరు కలిసి నా ఇంటికి వచ్చారు. అక్కడ రాజా స్ట్రీట్లో నేను ఉండేవాడిని, నా ఇంటి ముందు కారు ఆగింది, వీళ్ళు దిగుతున్నారు ఇద్దరు. నేను అనుకున్నాను ఎదుర్కొంటే అగస్త్య కోయిల్ పెద్ద ఫేమస్ ఉంది, అక్కడికి అందరూ వస్తారు, అమితాబ్ బచ్చన్, జయలలిత వాళ్ళందరూ కూడా వస్తారు అక్కడికి. వీళ్ళు అక్కడికి వచ్చారు, నేను గబ్బు వెళ్ళి ఏంటి సార్ అంటే గుడికి వచ్చారా అంటున్నాను. గుడికి కాదయ్యా నీకోసం వచ్చా ఉన్నారు. నా కోసం వస్తే నేను మీ దగ్గరికి వస్తాను కదా, మీరు ఎందుకు రావటం అని అడిగాను. లేదులే ఈసారి నీతోనే పని ఉంది, నేనే రావాలి అందుకని వచ్చింది అన్నారు. కాబట్టి రమ్మని లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నేను వచ్చిన పని ఏంటంటే ఒక చిన్న విషయం జరిగింది నరసింహరావు, నువ్వేమనుకో, కంగారు పడకు, నేను చెప్పే విషయం అన్ని సాధారణంగా నేను ఏం కంగారు పడకు అంటూ ఈ సినిమా నేను చేయట్లేదు. నేను అలా ఉండిపోయాను, నేనేం మాట్లాడాను, ఎందుకు చేయటం లేదనేది నీకు నేను చెప్తాను. నేను త్రివిక్రమరావు గారికి ఒక సినిమా చేయడం ఒప్పుకున్నాను, మన విజయలక్ష్మి త్రివిక్రమ, దానికి హీరో నాగార్జున. వీళ్ళిద్దరి మధ్య సబ్జెక్ట్ ఫైనలైజ్ అవ్వలేదు, నాగార్జునకి ఇంకా సబ్జెక్ట్ ఫైనలైజ్ అవ్వలేదు, అలా పెండింగ్లు ఉండిపోయింది, కథ కుదరలేదు. ఈలోగా జరిగింది ఏంటంటే త్రివిక్రమరావు ఎక్కడో ఒక పార్టీలో కూర్చొని కథ ఫైనలైజ్ అవ్వలేదు, కథ ఫైనలైజ్ చేయట్లేదు అని చెప్పేసి ఎందుకో నాగార్జున స్పీడ్గా మాట్లాడాడైనా దురుసుగా మాట్లాడేటోడికి ఆ విషయం ఆయన దృష్టికి వెళ్ళింది. ఆయన చాలా ఆగ్రహంతో ఉండి త్రివిక్రమరావు అడ్వాన్స్ రిటర్న్ పంపించాడు, నేను మీ సినిమా చేయట్లేదని ఆయన డబ్బులు పంపించేశాడు. అప్పుడు త్రివిక్రమరావు బయట చెప్పేది అంటే, నా సినిమా నాగార్జున చేయట్లేదు, రాశిమూసి నరసింహరావు అనే సినిమా డైరెక్టర్ సార్, రాశిమూసి నరసింహరావు ఒక నిర్మాత వచ్చి రాఘవేంద్రరావుకి డబ్బులు ఎక్కువ ఇచ్చి రీమేక్ సబ్జెక్టు తీసుకొచ్చి పెట్టాడు, అది చేస్తున్నారు అంతే చెప్పేసి నాకు చేయట్లేదని చెప్పేసి బయట పుకారు లేపారు. ఇప్పుడు నీకు చేస్తే అదే నిజం అవుతుంది, అందువల్ల ఈ ఆపద నన్ను గట్టెక్కించు, ఈ చెడ్డ పేరు నుంచి, ఆపదంటే చెడ్డ పేరు నాకు రాకుండా అన్నారు. సరేనండి, నువ్వు ఎప్పుడు చేయమన్నా, చిన్న సినిమా చేయమన్నప్పుడు నేను నీకు చేస్తాను, ఈ సినిమా మాత్రం వదిలే, తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎప్పుడంటే అప్పుడు, ఏ సినిమా అంటే ఆ సినిమా, చిన్న సినిమా కూడా చేస్తాను నీకు కావాలంటే. సంతోషం ఉండే అని చెప్పాను, కాఫీ తాగారు, వెళ్ళిపోయారు. మళ్ళీ డైరెక్టర్ ప్రశ్నార్థకంగా మారింది, ఎవరు అని ఆలోచనలో ఉన్నాను. ఇదంతా జరిగింది, బయటకు వచ్చింది, బయటకి రాఘవేంద్ర కూడా చేయట్లేదు అనే విషయం. అప్పుడు ఈవి సత్యనారాయణ గారిని అప్పుడు 2-3 సినిమాలు చేశాడు, ఆయన 3-4 సినిమాలు చేసినప్పుడు ఆయనకి ఈ సబ్జెక్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్. వెళ్ళి నాకు సినిమా చేస్తా అని చెప్పి నా దగ్గర వచ్చి అడిగారు, నేను చెప్పలేదు, చూద్దామని చెప్పాను. బాబురావుని ఆయన దగ్గర స్టడీగా పనిచేసాడు, బాబు గారు కూడా చేసేవాడు, అతను నా సినిమాలు 5-6 సినిమాలు చేశాడు. ఏమండి సత్యనారాయణ బాగా ఇంట్రెస్ట్ పడుతున్నాడు, ఈ సినిమా చేద్దాం, నీకు బాగా చేసి పెడతా అన్నాడు, ఇద్దరికి పెద్ద పరిచయం కాదు కదా, కొంచెం చూడండి బాగా చేస్తాడంటే చూద్దామండి చేద్దాం నేను అనుకుంటున్నాను, చూద్దాం ఎవరానే కొంచెం టైం ఇప్పుడుగా జరిగింది ఇది. వీళ్ళు వెంకటేష్ బాబు నెల్లి జరగటం, వెంకటేష్ బాబు అడిగేట అన్నట్టు నాకు సంబంధం లేదు, అతను కోదండ అన్నాడు, కోదండని పెట్టుకున్నాడు, కుదరలేదు. మళ్ళీ వచ్చి రవిరాజు అనుకున్నాం, అది మాకు కుదరలేదు. మళ్ళీ రాఘవేంద్ర అనుకున్నాం, అది కుదరలేదు. అందువల్ల ప్రొడ్యూసర్ ఎవరిని పెట్టుకుంటే వాళ్ళతో నేను చేస్తాను ఈ సినిమా
వెంకటబాబు. అది ప్రొడ్యూసర్ ఇష్టం అంటే ఆ రోజులు అలా ఉండి అని చెప్పాడట. చెప్పేటికి పొద్దున్నే నేను సురేష్ గెస్ట్ హౌస్లో పడుకుంటే పొద్దున్నే విశాఖను వచ్చి 7:30కి వచ్చి రిక్వెస్ట్ చేసాడు నన్ను, నేను బాగా తీస్తానండి సినిమా, మీరు ఎంత ఇచ్చినా నేను తీసుకుంటాను, ఈ సినిమా మాత్రం మీకు డెఫినెట్గా 100 days సినిమా చేస్తాను, బ్రహ్మాండం చేస్తాను, కాంపాక్ట్గా చేస్తాను అన్నాడు. అంటే సర్లేండి చెప్తాను, రేపు దాకా టైమే ఉన్నాను. నన్ను మధ్యాహ్నం సురేష్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ వెంకటేష్ అన్నాడు, వెంకటేష్ బాబు అక్కడ ఉండి ఏమండి సత్యం వచ్చాడు పొద్దున్న ఇలా చేస్తానంటున్నాడు, నాకేం సంబంధం లేదు, ప్రొడ్యూసర్తో మాట్లాడుకోమని చెప్పాను. నేను ప్రొడ్యూసర్ ఇష్టం అయితే నాకు అభ్యంతరం లేదనంటే చేద్దామా బాబు అని అడుగుతున్నారు కదా చేద్దాం అంటే నాకు అభ్యంతరం లేదు, చేస్తే బాగానే తీస్తారు సత్యం, పెట్టుకోండి, నా అభ్యంతరం లేదు, మీరు పెట్టుకుంటే హ్యాపీ అని అలా అబ్బాయి గారు అనగా అంత రహస్యం ఉంది.